అసహ్యించుకుంటున్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను అసహ్యించుకోవడం లేదు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రతి పాపములను యేసే దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఎందుకంటే ఆయన పాపులతోనూ సుంకరులతోనూ భోజనం చేసిన దేవుడు ప్రేమ వారిపై చూపిస్తున్నాడు. అలాగే నువ్వు పాపములు చేస్తావా, నువ్వు తప్పిదములు చేస్తావా, అయితే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి రా. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చే అవకాశం నీకు ఇంకా ఉంది. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాలను యేసయ్య దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. మరెన్నడూ ఆ పాపముల జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే యేసయ్య నిన్ను అసహించుకోవడం లేదు, నీ పాపాలను అసహించుకుంటున్నాడు. మనుషులు నీ పాపాలను అసహించుకుంటున్నారు, నిన్ను కూడా అసహించుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలను మాత్రమే అసహించుకుంటున్నాడు, కానీ ఆయన నిన్ను అసహించుకోవడం లేదు. ఆయన నిన్ను పరిశుద్ధపరచాలని చూస్తున్నాడు, ఆయన నిన్ను రక్షించాలని చూస్తున్నాడు.